దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు అయిపోయింది నా పరిస్థితి. యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్ అయితే చూడరు, కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం వ్యూస్ వస్తాయి. అయితే విషయానికి వస్తే నరదృష్టి ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పేస్తాను ఈరోజు. అమావాస్య కాబట్టి ప్రతి అమావాస్యకి రెమెడీ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. నేను చేసా కాబట్టే నాకు బాగుంది అనిపించింది, అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు చేయని పనులు అయితే నేను ఇంటికి వచ్చాకే చేస్తున్నాను. కొన్ని మనం నమ్మం, కానీ దిష్టి అనేది అస్సలు కనిపించదు, కానీ గట్టి కొట్టేస్తుంది. పెద్దవాళ్ళు అన్నట్టు నరదృష్టికి నల్లరాయన బద్దలైపోతుంది అన్నట్టు నాకు ఇది అర్థం అవ్వడానికి అయితే ఇన్ని రోజులు పట్టింది. అసలు దిష్టి అనే కాన్సెప్టే నమ్మను, అలాంటిది మేము ఇల్లు మారాకే మాకు అర్థమైంది. బేబీ పుట్టిన తర్వాత కూడా నేనైతే చాలా స్ట్రాంగ్ గా ఉండేదాన్ని. అన్ని పనులు పెద్దవి చిన్నవి అని కాకుండా అన్ని చేసేదాన్ని. ఏమైందో తెలియదు, కానీ మేము ఇల్లు మారాకే సడన్ గా మా అమ్మతో మొదలైంది. అమ్మకి తగ్గితే నాకు వచ్చేసేది, నాకు తగ్గితే తమ్ముడికి, అలా ఇంట్లో అందరూ పడ్డారు. మా అమ్మ చిన్నమ్మ అయితే హాస్పిటల్ వరకు వెళ్ళి వచ్చేసారు. అసలు మనశ్శాంతే లేకుండా అయిపోయింది ఈ మధ్యనంతా. ఫస్ట్ ఏమైనా ఉంటే వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అయితే అనిపించింది, కానీ ఆ తర్వాతే తెలిసింది ఇష్టి దోషం తగులుతుంది అని చెప్పి ఒక ఆంటీ అయితే నాకు చిన్న చిన్న రెమెడీస్ అయితే చెప్పారు. యాక్చువల్ గా అయితే ఇల్లు కట్టాక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలట. అలా చేయకపోతే ఇలాంటి దిష్టి దోషాలు అయితే బాగా తగులుతాయని అయితే ఆవిడ చెప్పడం నిజమే అనిపించింది నాకు. ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ లో ఈ పూజలు వ్రతాలు గ్రాండ్ ఫంక్షన్స్ అయితే చేసే పరిస్థితి అయితే లేనే లేదు. అందుకే నేను ఫస్ట్ కొన్ని రోజులు నేనైతే వ్లాగ్స్ బంద్ చేసి ఇలాగా ఆవిడ చెప్పిన రెమెడీస్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే, ప్రతి అమావాస్యకి ఇల్లు మోప్ చేసిన వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి అయితే క్లీన్ చేసుకోవాలి. 2 నిమ్మకాయలు యాక్చువల్గా అందరూ చేస్తున్నారు యూట్యూబ్ లో చూసిన విధంగా. అయితే ఒక్క నిమ్మకాయతో చేసినా సరే వర్కౌట్ అవుతుంది. ఒక్క నిమ్మకాయ తీసుకొని నిలువుగా కట్ చేసి పసుపు కుంకుమ ఇలా వేసి కర్పూరం బిళ్ళలు వేసి ఇలా 2 లవంగిలు కూడా పెట్టి ఇలా హారతిలా వెలిగించేసుకోవాలి. ఇలా చేస్తే ఇంటికున్న దిష్టి మొత్తం పోతుంది. అయితే ఈ రెమెడీ మీరు అమావాస్య రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగ్ నైట్ అని ఆలోచించకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇలాంటి రెమెడీస్ చేశారో లేదో కామెంట్లో తప్పకుండా నాకు చెప్పేయండి.